నేటి తరం మహిళలకు ఈమె ఒక ఆదర్శంగా నిలిచింది. కుటుంబ పోషణ కోసం ఈ మహిళ చేస్తున్న పని చూస్తే శభాష్ అనాల్సిందే. ఇంటర్ వరకు చదివి కుటుంబ పోషణ నిమిత్తం ఆటో తోలుతున్న గౌతమి కర్నూలు జిల్లాలో ఆదర్శంగా నిలిచింది. 4 గోడల మధ్య నలుగుతున్న మహిళలు భయం వదిలి ఇష్టమైన పనిని కష్టమైన ఇష్టంతో చేస్తే జీవితంలో ముందుకు సాగొచ్చు అన్నారు. నా పేరు గౌతమి. నేను కర్నూలులోనే ఉంటాను. పుట్టి పెరిగిందంతా కర్నూలు. నేను ఆటో ఫీల్డ్కి రావడానికి కారణం నాకున్న సమస్యలు. ఇంకా నేను ఇంటర్మీడియటే చదువుకున్నాను నేను. దాంతోపాటు నాకు బయట జాబ్స్ సెట్ అవ్వట్లేదు, టైమింగ్ సెట్ పోవడం వల్ల నేను ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టము. దానికోసమే నేను ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాను. అంతేకాకుండా ఇంకా లేడీస్ బయటికి రావాలి. ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ అయినా కానీ, కార్ అయినా, ఇంకా వేరే ఏవైనా వర్క్ పరంగా సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఉద్దేశంతో నాలాంటి వాళ్ళు లోపలనే ఇంట్లోనే ఉండిపోకుండా లేడీస్ ఆ పని చేస్తే సిగ్గుచేటు, ఈ పని చేస్తే సిగ్గుచేటు అని భయపడి, అంటే బయటికి రావడానికి చాలామంది లేడీస్ భయపడుతుంటారు. అట్లా భయపడకూడదు. అందరం రావాలి, ముందుకు రావాలి. లేడీస్ ఇంకా ఎదగాలి, బయటికి రావాలి, ధైర్యంగా వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఏ పని చేయడానికైనా ముందుకు రావాలి ధైర్యంగా అని నేను కోరుకుంటున్నాను. ప్రతి లేడీ ఖచ్చితంగా ఎదగాలి, ముందుకు రావాలి, భయపడకూడదు. ఏ పని చేయడానికి భయపడకూడదు, సిగ్గుపడకూడదు. ఖచ్చితంగా అందరు కష్టపడండి. ఏదైనా మీకు నచ్చిన మంచి ఫీల్డ్ ఎంచుకొని ముందుకు రండి, ఎదగండి అంతే.